అస్వస్థతకు గురైన మరో 60 మందిని హాస్పిటల్కి తరలించారు. మెరీనా బీచ్లో భారత వైమానిక దళం ఆధ్వర్యంలో మెగా ఎయిర్ షో నిర్వహించడం జరిగింది. ఎయిర్ షోకు ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. ఎయిర్ షోకు 15 లక్షలకు పైగా జనం హాజరయ్యారు. భారీ సంఖ్యలో జనం హాజరవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మొత్తం 265 మంది అస్వస్థతకు గురయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎయిర్ షోకి ఊహించని రీతిలో జనం తరలివచ్చారు. దీంతో ఓ పక్క ఎండ వేడి, మరో పక్క కిక్కిరిసిన జనం. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. మెరీనా బీచ్, చెన్నై మెరీనా బీచ్కి సంబంధించి ఓ పక్క ఎండ తీవ్రత, దాంతో వడదెబ్బకు గురయ్యారు కొంతమంది. సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు కూడా దాదాపు 3 లక్షల మందికి పైగా వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. లోకల్ ట్రైన్స్ మీరు చూస్తున్నారు. జనం లోకల్ ట్రైన్స్లో వేలాడుతూ వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడిందంటే మెరీనా బీచ్ దగ్గర ఎటువంటి పరిస్థితులు తలెత్తుంటాయో ఒక్కసారి ఊహించవచ్చు. చెన్నై ఎయిర్ షోకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చెన్నై మెరీనా బీచ్లో ఎయిర్ షోలో అపశృతి చోటు చేసుకుంది. ఎయిర్ షోకి జనం పోటెత్తిన నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ కిక్కిరిసిన వాతావరణం. విజువల్స్లో మీరు చూస్తున్నారు. మెట్రో స్టేషన్కి సంబంధించిన విజువల్స్. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. మెట్రో స్టేషన్లోని అటువంటి పరిస్థితి ఉందంటే కనుక ఒకసారి మెరీనా బీచ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మెరీనా బీచ్ విజువల్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో మరి కాసేపట్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎయిర్ షో చూసేందుకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షలాది మంది ఒక్కసారిగా తరలి వచ్చారు. దాదాపు 15 లక్షల మంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక రైలుకి సంబంధించి, ఒక ట్రైన్కి సంబంధించి ఎంత కెపాసిటీతో ఉండొచ్చు, మా అయితే జనం ఎంతమంది ఉండొచ్చు. కానీ లక్షలాది మంది ఒక్కసారిగా చేరుకోవడంతో వీళ్ళందరికీ సంబంధించి ఎయిర్ షో ముగిసింది. ఎయిర్ షో ముగిసిన తర్వాత ఒక్కసారిగా అందరూ మెట్రో స్టేషన్కి చేరుకున్నారు. ఐ రిక్వెస్ట్ టీమ్ ఒకసారి ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఇటు చెన్నై మెరీనా బీచ్కు సంబంధించి ఎయిర్ షో అయిపోయింది. ఎయిర్ షో అయిపోయిన తర్వాత అందరూ ఒక్కసారిగా రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. లోకల్ రైల్వే స్టేషన్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ ఘటనలో ఎయిర్ షోకి వచ్చిన వారిలో ఒక 3 మరణించినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చెన్నై మెరీనా బీచ్ దగ్గర తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఐదుగురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అస్వస్థతకు గురైన మరో 60 మందిని హాస్పిటల్కి తరలించారు. మెరీనా బీచ్లో భారత వైమానిక దళం ఆధ్వర్యంలో మెగా ఎయిర్ షో నిర్వహించడం జరిగింది. ఘటనా ప్రదేశానికి వెంటనే చేరుకున్నారు పోలీసులు, ఉన్నతాధికారులు కూడా. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. అక్కడికి చేరుకున్న భారత వైమానిక దళానికి సంబంధించిన సభ్యులు, దాంతోపాటు మరికొంతమంది ఉన్నతాధికారులు కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడ వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అందరూ ఒక్కసారిగా ఎయిర్ షోకి వచ్చినప్పుడు బాగానే ఉండింది సిచ్యువేషన్. ఎయిర్ షో వచ్చిన తర్వాత కూడా కొంతమందికి వడదెబ్బ తగిలింది. విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ గొడుగులు వేసుకొని మరి వెళ్లాల్సి వస్తుందంటే అక్కడ పరిస్థితి ఏ స్థాయికి చేరుకొని ఉంటుందో ఒకసారి ఊహించవచ్చు. అయితే ఇక్కడ పరిస్థితి చేయి దాటిపోయింది. ఎక్కడ రైల్వే స్టేషన్కి వచ్చే సమయానికి పరిస్థితి చేయి దాటిపోయింది. అక్కడ కిక్కిరిసిపోయారు జనం. పెద్ద ఎత్తున ఒకేసారి అందరూ అక్కడికి చేరుకోవడంతో రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎలా వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. అదిగోండి రైట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు. ఎయిర్ షోకి సంబంధించి ఎయిర్ షో భారత వైమానిక దళం ఎయిర్ షో నిర్వహించింది. ఎయిర్ షో నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడ ఆ ఎయిర్ షోను చూడడానికి వేలాది మంది కాదు, లక్షలాది మంది, దాదాపుగా 10 లక్షలకు పైగా జనం అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంటే ఎయిర్ షో అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. సాధారణంగా ఎయిర్ షో ప్రారంభమైనప్పుడు ఒక్కొక్క సమయానికి వస్తూ ఉంటారు కాబట్టి అటువంటి సందర్భాల్లో ఇబ్బంది అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ ఎయిర్ షో జరిగిన ప్రదేశంలో కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా దాదాపుగా బీచెస్లో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ ఏమైనా జరిగినా ఇబ్బంది లేకుండా అటువంటి సినారియో కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. స్పేషియస్గా కూడా ఉంటుంది కాబట్టి ప్లాన్ చేస్తారు. అదంతా అక్కడ బాగానే ఉంటుంది. ఎయిర్ షో అయిపోయింది. ఎయిర్ షో అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా మెట్రో స్టేషన్కి చేరుకున్నారు.
రైల్వే స్టేషన్కి చేరుకున్నారు సమీపంలోని. అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఓ పక్క ఉక్కబోత, మరో పక్క చూసుకుంటే కనుక కిక్కిరిసిపోయిన వాతావరణం. సో ఇటువంటి సినారియోలో అక్కడి నుంచి వెళ్లేందుకు చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వెనుక తిరగడం ఇష్టం లేక కోర్స్ అక్కడికి చాలా మంది చేరుకుంటారు. విజువల్లో మీరు చూస్తున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా అక్కడికి చేరుకుని ఎయిర్ షోను పరిశీలించారు, ఎయిర్ షోను తిలకించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే డిఎంకే కొంతమంది నేతలు అలాగే ఉన్నతాధికారులు మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. సో ఎయిర్ షోని చూడడానికి వాళ్ళు వచ్చిన వాళ్ళంతా కూడా గొడుగులు పట్టుకుని అక్కడికి రావాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఎంత ఉక్కబోత ఉంటుంది అనేది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. రైల్వే స్టేషన్కి చేరుకున్న తర్వాత రైల్వే స్టేషన్ కూడా వీళ్ళతో నిండిపోయింది, కిక్కిరిసిపోయింది. సో అక్కడి నుంచి ఇక్కడ చూడండి ఆ బీచ్ అంతా ఎక్కడ ఇసుకేస్తే రాలనంత జనం అంటూ ఉంటారు కదా. ఒక్కసారి ఇక్కడ ఇసుక వేస్తే ఆ ఇసుక కిందకి వెళ్తుందా రాలుతుందా అన్నంతలా మనకు తలపిస్తోంది. సో దీంతో పాటు ఎయిర్ షోను చూడడానికి వాళ్ళు గొడుగులు వేసుకుని వచ్చారు. అంటే అక్కడ ఎంతటి ఉక్కబోత వాతావరణం ఉంటుందో ఒక్కసారి మనం ఊహించవచ్చు. సో అటువంటి సినారియో. సో అక్కడి నుంచి వాళ్ళందరూ వెనుతిరిగారు అంటే ఎయిర్ షో ముగిసింది. ఎయిర్ షో ముగిసిన తర్వాత వాళ్ళందరూ తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంలో అప్పుడు ఒకసారి రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. రైల్వే స్టేషన్కి చేరుకున్న తర్వాత పరిస్థితి మారిపోయింది. ఉక్కబోత వాతావరణంతో పాటు అక్కడ రైళ్లు కూడా కిటకిటలాడాయి. దీంతో రైలులోకి ఎక్కేందుకు ప్రయత్నించిన వాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు. కొంతమందికి ఊపిరి ఆడలేదు, మరికొంతమందికి ఇబ్బందికర వాతావరణం, ఎందుకంటే లోపలికి వెళితే బయటికి రాలేరు. ఈ నేపథ్యంలోనే కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తొక్కిసలాట జరిగింది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందిన వెంటనే వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. దాంతోపాటు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే జరగడానికి జరిగిపోయింది. కొంతమంది మృతి చెందారు. వాళ్ళని ఆ మృతదేహాలని పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక్కడ మీరు విజువల్లో చూస్తే రోడ్డు అంతా కూడా అటువైపు వెళ్ళే రోడ్డు అంతా కూడా మెరీనా బీచ్ నుంచి మిగిలిన ప్రాంతాలకు సంబంధించి రోడ్లు ఉంటాయి అవన్నీ కూడా పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఇక్కడ మీరు చూడొచ్చు రైల్వే స్టేషన్లో ఇటువంటి పరిస్థితి ఉంది అంటే కనుక అక్కడ ఎంతవరకు పరిస్థితి వెళ్ళుంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. సో అటువంటి సినారియోలో వాళ్ళందరూ కూడా రిటర్న్ అయ్యే ప్రయత్నం చేశారు. పూర్తిగా మెరీనా బీచ్ కిక్కిరిసిపోయింది. ఆ తర్వాత వీళ్ళందరూ రిటర్న్ అయ్యేందుకు ప్రయత్నించినప్పుడు వీళ్ళు అక్కడికి చేరుకున్నారు. రైల్వే స్టేషన్కి చేరుకున్నా కానీ అక్కడ కిక్కిరిసిపోయింది. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది, స్టాంపేడ్ చోటు చేసుకుంది. అధికారులు చేరుకునే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.